తెలంగాణ నుండే రాహుల్ కేల్ ఖమ్మం బరి ఢిల్లీ గురి ఇందిరమ్మ బాటలో మనవడని కూడా ప్రచురించారు సార్. అంటే మొదటి నుంచి చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ఈ డిమాండ్ పెరుగుతామనేది రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో, అంటే రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎవరైనా ఒకరు పోటీ చేయాలి. సోనియా గాంధీ గారు ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి నామినేట్ అయ్యారు. రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇక రెండింది రాహుల్ గాంధీ మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వయనాడు పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుంచి కాకుండా ఈసారి దక్షిణాన్ని సౌత్ స్టేట్లలో తెలంగాణ నుంచి పోటీ చేయాలని చెప్పి డిమాండ్ పెడతాను. తెలంగాణలో ఖమ్మం నుంచి పోటీ చేయాలి. ఖమ్మంలో మొదటి నుంచి కూడా మీరు మనం గత ఉన్నటువంటి ఎంపీల విషయంలో పరిశీలిస్తే నాన్ లోకల్ వచ్చినటువంటి నేతలే కొంత ఖమ్మం పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ ప్రజలు సేవలు అందిస్తా ఉన్నారు, సేవలు అందించారు. కాబట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 10లో 9 గెలుచుకున్నారు. ఒక స్టేట్ బీఆర్ఎస్ గెలుచుకుంది, భద్రాచలం. మిగతా 9 గెలుచుకున్నారు. అక్కడ ఆ 3 మంత్రులు ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరో మంత్రి, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బలమైన నేత. కాబట్టి వీరి నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ తోడ్పాటు కూడా మరింత అవసరం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నుండి పోటీ చేయాలని రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొంత పార్టీ అధిష్టానం కూడా ఏఐసిసి కూడా కొంత అంటే రాష్ట్ర పార్టీ అభ్యర్థన మీద సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.